అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ 18వ తేదీ అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే రేపటి రోజున వీరికి ఒక రహస్యం అనేది బయటపడబోతుంది. అది వీరు తెలుసుకోబోతున్నారు. మరి ఏ రహస్యం, ఎవరి ద్వారా ఈ రహస్యం మీరు తెలుసుకోబోతున్నారు అనేటటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఎవరైతే కొత్తగా ఇప్పుడే వృశ్చిక రాశి వారు మన ఛానల్ని చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలా మందికి అండి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే కనుక ఒకసారి ఈ గురువుగారిని అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు ఏ సమస్య ఉన్నా కానీ 100% శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు ఫోన్ ద్వారానే తెలియపరుస్తారు గురువుగారు. సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. మరి ఇప్పుడు వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుందండి. అయితే ముందుగా వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక గమనించినట్లయితే ఉన్నతమైనటువంటి గౌరవ స్థానంలో ఉంటారండి. ఎప్పుడూ కూడా వీరి ఆలోచనలకు అసలు ఎవరికి కూడా అంతుపట్టనంత ఎత్తులో ఉంటారు. అలాగే ఈ రాశివారు ఎవరైనా కానీ ఉపకారం చేస్తే వారి ఉపకారాన్ని మాత్రం చనిపోయేంత వరకు మర్చిపోరు. ఇక అంతేకాకుండా నమ్మినటువంటి ఎవరినైనా కానీ మనుషులను, అంటే ఒక మేక మనుషులను నమ్మితే ఏం చేస్తుంది, దాన్ని ఎలా వాడుకొని మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే కదా. అదేవిధంగా వృషభ రాశి వారిని కూడా కొంతమంది జనాలు అనేది ఎక్కువగా వీరిని వాడుకుంటూ ఉంటారు. కాబట్టి అలా వాడుకోవడానికి ఎక్కువగా వీరిని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వారితో, అలాంటి జనంతో అభిమానంగా ప్రేమగా అయితే ఉండకండి. అయితే వారు వాడుకుంటే మాత్రం వారు వాడుకోవడానికి మీరు ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా ఉండడాన్ని మాత్రం గుర్తుంచుకోవాలండి. అంటే మీరు ఏదైనా కానీ జనం తరపు నుంచి బాధలు, కష్టాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, వారికి ఏదో చేయాలని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. కానీ వారేంటంటే విషయాన్ని కక్కుతూ ఉంటారు. అంటే మీ నుండి మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని మీకు ఏదో ఒకటి కీడు తలపెట్టాలని చెప్పి చూస్తూ ఉంటారు. అలాంటి వారు రేపటి రోజున మీకు తారసపడతారండి. కాస్త అలాంటి వ్యక్తులకు కొంచెం వీలుంటే మీరు దూరంగా ఉండండి. అలాగే వారిని దూరం పెట్టండి. ఇంకా వీరికి అంటే జనంతో వాళ్ళు ఎంత అమాయకంగా ప్రవర్తించినా, ఎంత మంచిగా ఉన్నా కానీ ప్రతి పనిలో కూడా అంటే ఏదో ఒక చెడు చేయాలని చెప్పి ఎక్కువగా చూస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి. ఇక దైవానుగ్రహం అనేది మీకు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఎవరినైనా కానీ అంటే ఏదైనా ఒక మాట అంటే ఎదుటివారు మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి చూసినా కానీ భగవంతుడి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు అన్యాయం అనేది కలగకుండా చూస్తూ ఉంటాడు. కాబట్టి ఎదుటివారు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి రెచ్చగొడుతూ ఉంటారండి. చాలామంది అంటే ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు, మీరు ఎక్కువగా అరుస్తూ ఉంటారు, కోపడుతూ ఉంటారని చెప్పి. కానీ మీరు మాత్రం చాలా ప్రశాంతంగానే ఉంటారు. చాలా మంచిగా ఉండడానికి ఎప్పుడూ కూడా ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఏంటంటే ఎదుటివారు మాత్రం ఎక్కువగా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేసి బాగా రెచ్చగొడుతూ ఉంటారనమాట. అప్పుడు మీరు అరిచినప్పుడు మరలా మీపై వ్యక్తిగతంగా కొంచెం పగలు పెంచుకుంటూ ఉంటారు. మీ మీద ద్వేషాన్ని పెంచుకుంటారు, తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు మిమ్మల్ని కావాలని చెప్పి అని ఏదో ఒకటి నలుగురు ముందు మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులను కొంచెం గుర్తుంచుకోండి, జాగ్రత్త పడండి. ప్రతి విషయంలో కూడా ఎదుటివారిని ఎక్కువగా మీరైతే నమ్మేయకండి. అంతేకాకుండా ఎదుటివారితో ఎక్కువగా పరిచయాలు కూడా పెంచుకోకండి. ఎక్కువగా మాట్లాడకండి. జనంతో చాలా తక్కువగానే మాట్లాడండి. అతిగా మాట్లాడకుండా ఎక్కువగా జనం జోలికి వెళ్లకుండా ఉండండి. ఎందుకు ఇలా చెబుతున్నానంటే ఒకరి కారణంగా మనకు నష్టం జరుగుతుంది అంటే ఆ నష్టం నుండి తప్పించుకోవడానికి మనం వారికి దూరంగా ఉండడంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి ఎంత మంచిగా ఉన్నా మనల్ని వాడుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు మనం ఎందుకండి మంచిగా ఉండాలి. కాబట్టి ఎంత మంచిగా ఉన్నా కూడా మనల్ని రెచ్చగొట్టాలని చెప్పి చూస్తున్నప్పుడు, మనల్ని జనంలో తప్పుడు వ్యక్తులుగా నిరూపించాలని చెప్పి చూస్తున్నప్పుడు, వారు ఏదో ఒక తప్పును వెతుకుతూ ఉన్నప్పుడు అటువంటి జనాలకు మనం దూరంగా ఉండి మన పని మనం చూసుకొని మనల్ని మనం ప్రేమించుకొని మనల్ని మనం గౌరవించుకుంటే మన పనులు సక్సెస్ అవుతాయి. అలాగే మన పనులు ఏవి కూడా పెండింగ్ పడకుండా కూడా ఉంటాయి. చక్కగా సకాలంలో ఎటువంటి టెన్షన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా మన పనులు అనేవి మనం ముగించుకోవచ్చు. ఎప్పుడూ కూడా జనంతో, ఎదుటివారితో ఎక్కువగా మనం అంటే మీరు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం కనుక మీరు చేసినట్లయితే మీకు సంఘంలో గౌరవం అనేది కూడా పెరుగుతుంది. ఇక ఇప్పుడు ఒక మనిషిని గమనించారనుకోండి, ఆ మనిషి వేరే వారితో చాలా ఈజీగా కలిసిపోతే చాలా ఈజీగా మాట్లాడుతూ అలా ఉన్నారనుకోండి, ఆ మనిషిని అంతగా ఎవరు గౌరవించరు. అదే కొంచెం దూరంగా ఉండడం, కొంచెం తక్కువగా ఉండడం, ఆ మనిషి పలికితేనే పలకడం అనుకున్నట్లుగా ఉంటే ఆ మనిషికి గౌరవం అనేది కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. అలా మీరు కూడా గౌరవాన్ని పెంచుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి అనేటటువంటి ఉద్దేశంతో ఈ విధంగా చెబుతున్నాం. ఇక మీరు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మీకు పూర్తిగా తగ్గిపోతాయి అని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున విషయానికి వస్తే
రేపటి రోజున మీరు చాలా బిజీగా ఉంటారండి. మీరు తినడానికి కూడా టైం అనేది ఉండదు. ఉదయాన్నే ఫాస్ట్‌గా టిఫిన్ చేయడం, అలాగే మీ పనులు మీరు చేసేసుకొని వెంటనే మీ పనికి వెళ్ళిపోవడం, మరలా భోజనం టైంకి అదరబెదరగా ఏదో ఒక సమయంలోకి వచ్చేసి భోజనం చేసేయడం, మరలా సాయంత్రానికి రావడం, ఇంటికి మరలా అంటే హరీబరీగా మరలా ఒక ముద్ద అన్నం తినేసేయడం, పడుకోవడం, ఈ విధంగా జరిగిపోతుంది. అయితే రేపటి రోజున మీకు ఒక రహస్యం అనేది కొంతమంది వ్యక్తుల ద్వారా నిజాలు అనేవి తెలుసుకొని షాక్ అవుతారండి. అంటే మీ పత్రాల విషయాలకు సంబంధించింది కావచ్చు, లేదంటే భూముల పత్రాలకు సంబంధించింది కావచ్చు, ఇళ్ల స్థలాల గురించి కావచ్చు, కొన్ని నిజాలు అయితే బట్టబయలవుతాయి. అంటే మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు ఎవరో తీసుకోవడం కానీ, లేదంటే మరెవరో అంటే వారి దగ్గర మీ ఆస్తిపాస్తులు అలా ఉండిపోవడం, వారు మీకు చెప్పకపోవడం, వాటి గురించి ఏదైనా కానీ అంటే పత్రాల పేపర్ల విషయంలో మీకు సంబంధించింది ఏదైనా ఉన్నా కూడా ఏది కూడా మీకు దాపరికంగా ఇన్ని రోజుల నుండి కూడా మీకు తెలియనటువంటి ఒక రహస్యం అనేది కొంతమంది వ్యక్తుల ద్వారా అయితే మీకు ఆ రహస్యం అనేది అంటే వారు తెలియపరుస్తారండి. తద్వారా మీకు వెంటనే కోపం వచ్చేస్తుంది. అయితే వెంటనే కోపపడకండి. కోపంతో ఏ పనులు కూడా చేయలేము. అంటే ఆటోమేటిక్గా మనల్ని ఒకరు మోసం చేశారని చెప్పి ఒక నిజం మనకు తెలిసింది అంటే చాలా రోజుల నుండి మన దగ్గర ఆ విషయాన్ని మనకు దాచిపెట్టి మనకు దక్కవలసినటువంటి ఆస్తిపాస్తులు కానీ, భూములు కానీ, లేదంటే పత్రాల విషయంలో కానీ ఇలా మనకు తెలియకుండా రహస్యంగా ఉంచి మనల్ని మోసం చేశారని చెప్పి ఒక్కసారిగా తెలుసుకుంటే ఎవరికైనా కొంచెం కోపం ఎక్కువగానే వస్తుంది. కానీ ఏంటంటే అండి, కోపంతో ఎటువంటి పనులు కూడా చేయకండి. కోపంతో అసలు ఏ పని చేసినా కూడా అది సక్సెస్ అనేది అవ్వదు. కాబట్టి కొంచెం నిదానంగానే ఆచితూచి జాగ్రత్తగా అడుగు వేయండి. అప్పుడు మీ పని సక్సెస్ఫుల్గా అవుతుంది. అలాగే రేపటి రోజున ఇక మీకు చాలా అంటే చాలా బిజీ లైఫ్ అనేది మీరు గడపబోతున్నారు. ఎక్కువగా హడావిడిగా ఉంటారు కాబట్టి కొంచెం మీరు ఒత్తిడి అనేది తగ్గించుకోండి. ఇవన్నీ తగ్గించుకోవడం వల్ల ఏంటంటే మీకు ఆరోగ్యం కూడా ఎక్కువగా బాగుంటుంది. ఇక అధికంగా అంటే మీకు ఆర్థికంగా కూడా వ్యాపార పరంగా కానీ, మీరు చేస్తున్నటువంటి బిజినెస్ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ మీకు డబ్బులు అనేవి కూడా ఎక్కువగా రేపటి రోజున వస్తాయండి. ఇక డబ్బు అధికంగా వస్తుంది కదా అని చెప్పేసి ఖర్చులు కూడా ఎక్కువగా చేయకుండా కొంచెం డబ్బును నిలుపుకునేటటువంటి ప్రయత్నాలు అయితే మీరు ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండండి. ఇక వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ వివాహ యోగం కూడా కలిసి వచ్చేటటువంటి భాగ్యం మాకు వస్తే బాగుండు ఈ సంవత్సరంలో అని చెప్పి ఎవరైతే ఈ యొక్క రాశి వారు మాకు ఇంకా వివాహం జరగలేదని చెప్పి అనుకుంటూ ఉన్నారో వారికి వివాహ యోగం అలాగే వివాహ భాగ్యం కలిగేటటువంటి సూచనలు కూడా రేపటి రోజున కనిపిస్తున్నాయి. కొంచెం గట్టిగా వివాహం అంటే పెళ్లి చూపులు చూసుకుంటారని, లేదంటే సంబంధాలు వెతుకుతారు కానీ, లేదంటే ఆ యొక్క శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చలు జరపడం కానీ ఇటువంటివి జరుగుతాయన్నమాట. తద్వారా మీకు ఇది ఒక మంచి శుభవార్తే కదండి. అలాగే ఇక అంతేకాకుండా మీరు రేపటి రోజున అంటే ఒకరోజు మాత్రం కొంచెం సరదాగా బయటకు వెళ్తారండి. కొంతమంది ఏంటంటే ఫ్యామిలీతో కలిసి చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని అనుకుంటారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కూడా చక్కగా అన్నీ అంటే పరీక్షలన్నీ అయిపోయి ఇంట్లో పేరెంట్స్తో సరదాగా బయటకు వెళ్ళాలని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో ఈ రాశివారు అలా ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో రేపటి రోజున వారికి అనుకూలంగా ఉంటుందండి. బయటికి వెళ్ళి చక్కగా టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఇక అలాగే ఈ రాశి వారు కనుక విద్యార్థులు అంటే ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేయడం కానీ అలాంటి వారికి సక్సెస్ఫుల్గానే ఉంటుంది. మీరు ఏ టెన్షన్స్ కూడా పడనవసరం లేదు. అలాగే మీరు చదివినటువంటి చదువుకు చక్కగా మీకైతే మంచిగా ముందు రోజుల్లో కూడా అన్ని విధాలుగా మంచి అవకాశాలు వస్తాయి. ఎక్కువగా టెన్షన్ పడవలసినటువంటి అవసరం లేదని మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మార్కులతో మీరు చక్కగా పాస్ అవుతారు. ఉద్యోగం కూడా వస్తుంది. వ్యాపారస్తులకు కూడా రేపటి రోజున చాలా అద్భుతంగా ఉందండి. చక్కగా కలుసుబాటుతనంగా ఉంటుంది. ఇక అలాగే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవి వచ్చేటటువంటి అవకాశం సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఇక సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి సంతాన భాగ్యం అనేది కలిగేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక భగవంతుడి యొక్క ఆశీర్వాదం మీ మీద ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉండడం వలన మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఉన్న సమస్యలన్నింటిలో కూడా అప్పుల సమస్య అనేది మీకు చాలా ఎక్కువగా కష్టంగా మారిపోయింది. కాబట్టి మీకు ఈ సంవత్సరంలో అప్పుల సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మీకు చాలా ప్రస్తుతంగా ఉంటుంది. మీకు సమస్యలన్నీ కూడా చాలా వరకు అయితే తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. మరి రేపటి రోజున ప్రతికూలమైనటువంటి సమయం అనుకూలంగా మార్చుకోవడానికి మీరు శివారాధన చేసుకోండి. ఇక తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.